Hi dear students, good morning. I am Jayakumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University. Today we are discussing about the funds flow statement. నిధుల ప్రవాహ నివేదికలు అంటే ఏంటో ఇవాళ మనం చూద్దాము. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మీనింగ్, విధుల ప్రవాహ నివేదిక అర్థము. అందులో ఫస్ట్గా మనం చూసినట్లయితే లాభ నష్టాల ఖాతా, ఆదాయపు నివేదిక, ఆస్తి అప్పుల పట్టీలను ముఖ్యమైన ఆర్థిక నివేదికలుగా పేర్కొనవచ్చు. అంటే లాభ నష్టాల ఖాతాను ఏం చేస్తారు? ఆదాయపు యొక్క నివేదికను ఆస్తి అప్పుల పట్టీ యొక్క ముఖ్యమైన ఆర్థిక వ్యవహారంగా నివేదించడం జరుగుతుంది. ఒక నిర్ణీత కాలానికి సాధారణంగా 1 సంవత్సర కాలంలో వ్యాపార వ్యవహారాల ఫలితాలను అంటే లాభం ఆర్జించినదా లేదా నష్టాలకు గురి అయినదా అనే విషయాన్ని లాభ నష్టాల ఖాతా అనేది మనకి తెలియచేస్తూ పరుస్తుంది. అంటే ఏంటి? 1 సంవత్సర కాలంలో మనం చేసేటటువంటి ఫండ్స్ ఫ్లో కానివ్వచ్చు, ఏ ఇతరైన ఆదాయాల నివేదికల గురించి మనం తెలుసుకోవాలంటే మనకు ముందుగా లాభ నష్టాల ఖాతా అనేది మనకి తెలియజేస్తుంది. అది ఎలా తెలియజేస్తుందంటే ఒక నిర్ణీత కాలానికి సాధారణంగా 1 సంవత్సర కాలంలో వ్యాపార వ్యవహారాల ఫలితాలను అంటే లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనే విషయాన్ని మనకి ఏది తెలియజేస్తుందంటే లాభ నష్టాల ఖాతా అనేది మనకి వివరంగా తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఒక నిర్ణీత తేదీన సంస్థకున్న ఆస్తులను, అప్పులను ఆస్తి అప్పుల పట్టి వివరించడం జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ డేట్ని మనకి ఏమున్నాయి, ఒక ఇయర్ ఎండింగ్కి మనం చూసుకున్నట్లయితే మన సంస్థకి నష్టాలు వచ్చినాయా లేదా లాభాలు వచ్చినాయా అనే విషయం మనకి ఆస్తి అప్పుల పట్టి అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆ ఆర్థిక వనరులను ఏ విధంగా సంస్థ అభివృద్ధి కొరకు వినియోగించినదో అంటే ఆస్తులను కొనడం లేదా సేకరించడం ద్వారా ఆస్తుల వైపే చూపించడం జరుగుతూ ఉంటుంది. లాభ నష్టాల ఖాతా ఆస్తి అప్పుల పట్టి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం మాత్రమే అందజేయడం జరుగుతుంది. అందువల్ల విశ్లేషణ ప్రణాళిక రూపకల్పనలో వీటి ఉపయోగం పరిమితంగా మాత్రమే ఉంటుంది. ఆస్తి అప్పుల పట్టి ఒక నిర్ణీత తేదీన సంస్థకున్న ఆస్తులను, అప్పులను మాత్రమే తెలియచేస్తూ ఉంటుంది. అంటే ఏం చేస్తుంది? ఒక నిర్ణీత తేదీన అంటే అసెట్స్ అండ్ లయబిలిటీ అనేది మనకి ఏం తెలుస్తుందంటే సంస్థకు ఉండేటటువంటి ఆస్తులను మరియు అప్పులు మాత్రమే తెలియజేస్తూ ఉంటుంది. అలాగే 2 ఆస్తి అప్పుల పట్టీల తేదీల మధ్య ఆస్తులు, అప్పులలో వచ్చిన మార్పులు, అందుకు సంబంధించిన కారణాలను ఆస్తి అప్పుల పట్టి అనేది తెలియచేస్తూ ఉంటుంది. వ్యాపార గమనంలో నిధుల మూలాల నుండి అంటే సోర్సెస్ ఆస్తుల నుండి మూలాలలోకి తిరిగి ఆస్తులలోకి నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఆస్తి అప్పుల పట్టి ఈ నిరంతర ప్రవాహాన్ని వెల్లడించదు. అలాగే వ్యాపార సంస్థలో అనేక వ్యవహారాలు లాభ నష్టాల ఖాతా ద్వారా కాకుండా ఇతర విధంగా నిర్వహించబడుతూ ఉంటాయి. అందువల్ల 2 ఆస్తి అప్పుల పట్టీల తేదీల మధ్య ఆస్తులు, అప్పులలో వచ్చిన మార్పులు సూచించే మరొక నివేదికను తయారు చేయవలసిన అవసరమైతే ఏర్పడుతుంది. అలా 2 రకాల కాలాల మధ్య ఆస్తి అప్పుల పట్టీలో వచ్చే మార్పులను సూచించే నివేదికను ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్గా మనం పిలవడం జరుగుతుంది. అంటే ఆస్తి అప్పుల పట్టీలో వచ్చే మార్పులను సూచించే నివేదికను నిధుల ప్రవాహక నివేదికని ఏమంటామంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని పిలవడం జరుగుతుంది. దీనిని నిధుల మూలాల వినియోగాల నివేదిక అంటే అనువర్తింపు అని, స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అని, నిధుల మూలాల మరియు వినియోగాల నివేదిక అని అంటే స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్, ఎట్లా వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అనే నివేదికను వేర్ గాట్ అండ్ వేర్ గాన్ స్టేట్మెంట్ అనే వివిధ పేర్లతో వ్యవహరించడం జరుగుతుంది. అలాగే ఒక నిర్ణీత కాలంలో వ్యాపారం సంస్థలోకి వివిధ మూలాల నుండి వచ్చే నిధులు వాటిని ఏ విధంగా వినియోగించింది తెలియజేసే నిధుల ప్రవాహాన్ని నివేదిక అని స్థూలంగా చెప్పవచ్చు. నిధుల ప్రవాహక నివేదిక వ్యాపారంలోకి నిధులు ప్రవహించడం, తిరిగి బయటకు ప్రవహించడాన్ని వెళ్ళడాన్ని సూచిస్తూ ఉంటుంది. నిత్యం మేనేజ్మెంట్ అనేక విషయాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను సంస్థ ధ్యేయ సాధనకు రూపొందిస్తూ ఉంటుంది.
మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాల ప్రక్రియలు, రూపొందించే ప్రణాళికలలో ఈ నిధుల ప్రవాహ నివేదికను మేనేజ్మెంట్కు పదునైన పనిముట్లుగా తయారు చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే నీడ్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహక నివేదికను అవసరము. అంటే నీడ్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే నిధుల ప్రవాహక నివేదిక అవసరము. వ్యాపార సంస్థలు లేదా కంపెనీలు నిధుల ప్రవాహిక నివేదికను విధిగా తయారు చేయాలనే శాసనాత్మక నిబంధన ఏదీ లేదు. అయినా వాటి ప్రయోజనం దృష్ట్యా పెద్ద పెద్ద కంపెనీలు వాటిని తయారు చేసే ఆస్తి అప్పుల పట్టితో పాటు ప్రచురిస్తూ ఉంటాయి. నిధుల ప్రవాహిక నివేదికను తయారు చేయడం అనేది సంస్థ ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని స్థూలంగా చెప్పవచ్చు. వ్యాపార సంస్థలకు అప్పులు మంజూరు చేసే బ్యాంకర్లు, దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించే ద్రవ్య సహాయక సంస్థలు మాత్రమే వ్యాపార సంస్థలు నిధుల ప్రవాహిక నివేదికను విధిగా తయారు చేసి సమర్పించాలని పట్టుబడుతూ ఉంటాయి. ఆర్థిక విశ్లేషణకు నిధుల ప్రవాహిక నివేదిక ఒక సాధనంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న ఉదాహరణకు పరిశీలిస్తే నిధుల ప్రవాహ నివేదిక ప్రయోజనం మనకు అర్థమవుతుంది. ఒక కంపెనీ ఆస్తి అప్పుల పట్టి పరిశీలిస్తే దాని ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉన్నట్లు మనకు కనపడుతుంది. అంటే ఒక సంస్థను అందులో ఉండేటటువంటి ఆస్తులు ఎన్ని వచ్చాయి, అప్పులు ఎన్ని వచ్చాయని మనం తెలుసుకున్నట్లయితే వాటి యొక్క స్టేట్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. లాభ నష్టాల ఖాతాను పరిశీలిస్తే మంచి లాభాలు వచ్చినట్లుగానే అర్థమవుతుంది. అయితే మేనేజ్మెంట్ వద్ద నుండి డివిడెండ్లు చెల్లించడానికి సరిపడా నగదు మాత్రం లేదు. ఇందుకు ప్రధానమైన కారణం ఏమిటంటే దీనికి లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి సమాధానం చెప్పలేదు. నిధుల ప్రవాహ నివేదిక తయారు చేసి సంస్థలో నిధులు ఏ విధంగా వచ్చినది, ఆ నిధులను ఏ విధంగా ఉపయోగించినది విశ్లేషణ చేస్తే అప్పుడు సంస్థ వద్ద డివిడెండ్స్ చెల్లించడానికి సరిపడగల నగదు ఎందుకో లేదో తెలుస్తూ ఉంటుంది. మనం నిర్వచనం చూసినట్లయితే అదనపు నిధులు ఏ మూలాల ద్వారా నుండి వచ్చినది, వాటిని ఏ విధంగా ఉపయోగంలో పెట్టినది సూచించే నివేదిక ప్రవాహ నివేదిక అని పిలవడం జరుగుతుంది. ది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ describes the sources from which additional funds were divided and the uses to which those funds were put. రాబర్ట్ ఎన్ యాంథోనీ అనే వ్యక్తి ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మనం తర్వాతగా చూసినట్లయితే నిధుల ప్రవాహ నివేదిక భావనలు, కాన్సెప్ట్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫస్ట్ మనం ఫండ్ అనే పదాన్ని వివిధ భావాలతో అంటే కాన్సెప్ట్స్తో ఉపయోగించడం జరుగుతుంది. సంకోచిత దృక్పథంతో నారో సెన్స్ చూసినప్పుడు నిధి అంటే కేవలం నగదు మాత్రమే. అప్పుడు నిధుల ప్రవాహ నివేదిక కేవలం నగదు వసూలు చెల్లింపులు మాత్రమే చూపుతుంది. నిధి అనే పదాన్ని విశాల దృక్పథంతో బ్రాడ్ సెన్స్ పరిశీలించినప్పుడు ఏ రూపంలో అయినా సంస్థలో ఉన్నటువంటి ద్రవ్య విలువలను తెలియచేస్తూ ఉంటుంది. ఫండ్స్ రిఫర్స్ టు ద మనీ వాల్యూస్ ఇన్ వాట్ ఎవర్ ఫ్రమ్ ఇట్ మే ఎగ్జిట్. ఇక్కడ నిధులు అంటే ఆర్థిక వనరులు అంటే ఫైనాన్షియల్ రీసోర్స్ అనే అర్థము. బహుళ దృక్పథంతో అంటే పాపులర్ సెన్స్ అనే నిధి అనే పదాన్ని వాడినప్పుడు నిధి అంటే నిర్వహణ మూలధనం అంటే వర్కింగ్ క్యాపిటల్ అని భావనగా సూచించడం జరుగుతుంది. ప్రస్తుత అప్పులపై అంటే కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత ఆస్తులపై అంటే కరెంట్ అసెట్స్ మిగులు నిర్వహణ మూలధనం అని పిలవడం జరుగుతుంది. ప్రస్తుత ఆస్తులకు ప్రస్తుత అప్పులకు మధ్య ఉండే తేడా నిర్వహణ మూలధనం అవుతుందని స్థూలంగా చెప్పవచ్చు. సంస్థ తన వనరులు కొంత స్థిరాస్తుల రూపంలో మరికొంత చరాస్తుల రూపంలో త్వరగా నగదులోకి మార్చుకునే విధంగా పెట్టుబడి పెట్టడం వల్ల నిధి అనే పదాన్ని నిర్వహణ మూలధనం అనే అర్థంతోనే ఎక్కువగా వాడుతారు. ప్రస్తుతం అందరూ నిధి అంటే నిర్వహణ మూలధనం అనే భావనతోనే వాడుతున్నారు. అందువల్ల ఈ అధ్యాయంలో నిధుల ప్రవాహిక నివేదిక అంటే మూలాలు, నిధుల అనువర్తింపని గుర్తుంచుకోవాలి. మనం చూసినట్లయితే ఫ్లో అనే ఆంగ్ల పదానికి తెలుగులో ప్రవాహం అనే అర్థం చెప్పవచ్చు. ఫ్లో అనే పదము లోనికి ప్రవహించడం అంటే ఇన్ఫ్లో బయటికి ప్రవహించడం, అవుట్ఫ్లో అనే రెండు కలిసి ఉంటాయి. ఫ్లో ఆఫ్ ఫండ్స్ అంటే నిధుల ప్రవాహం అంటే ఒక ఈక్విటీ ఆస్తి నుండి ఆర్థిక విలువలు అంటే ఎకనామిక్ వాల్యూస్ మరొక ఈక్విటీ ఆస్తికి వెళ్ళడంగా చెప్పవచ్చు. ది టర్మ్ ఫ్లో ఆఫ్ ఫండ్స్
మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూస్ ఫ్రమ్ వన్ అసెట్ ఆర్ ఈక్విటీ టు అదర్. అంటే వ్యవహార ఫలితంగా నిధులలో పెరుగుదల గోచరిస్తే దానిని నిధుల మూలము అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని పిలవడం జరుగుతుంది. అలాగాక ఒక వ్యవహార ఫలితంగా నిధులలో తరుగుదల అనే పదాన్ని వాడినప్పుడు నిధుల ప్రవాహం అంటే నిర్వహణ మూలధనంలోని నిధుల కదలిక అని అర్థం చేసుకోవాలి. ఏ వ్యవహారంలోనైనా వల్లనైనా నిర్వహణ మూలధనం అంటే వర్కింగ్ క్యాపిటల్ పెరిగి సంస్థలో నిధులు ప్రవహించినట్లయితే, ఇన్ఫ్లో ఆఫ్ ఫండ్స్ నిర్వహణ మూలధనం తగ్గితే సంస్థ నుండి నిధులు ప్రవహించినట్లుగా అవుట్ఫ్లో ఆఫ్ ఫండ్స్ భావిస్తూ ఉండాలి. నిర్వహణ మూలధనాన్ని సంస్థ ఆస్తులతో నిండిన ఒక జలాశయంగా భావించవచ్చు. లోనికి బయటికి ప్రవహించే నిధుల వల్ల జలాశయంలో ఆటుపోట్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఆటుపోట్లను చూపడానికి రూపొందించిన నివేదిక నిధులను ప్రవాహిక నివేదిక అని స్థూలంగా చెప్పవచ్చు. నిధుల ప్రవాహం ఎప్పుడు జరుగుతుంది? ఒక వ్యవహారం ఒకవైపు ప్రస్తుతేతర ఖాతా అంటే నాన్ కరెంట్ అకౌంట్, మరొక వైపు ప్రస్తుత ఖాతాలు అంటే కరెంట్ అకౌంట్ మార్పులు తెచ్చినప్పుడు నిధుల ప్రవాహం అంటే ఫండ్స్ ఫ్లో జరిగిందని చెప్పవచ్చు. దీనినే మరొక రకంగా కూడా చెప్పవచ్చు. ఒక వ్యవహారం ఒకవైపు ప్రస్తుత ఖాతాలో మరొక వైపు ప్రస్తుతేతర ఖాతాలో మార్పులు తెచ్చినప్పుడు నిధుల ప్రవాహం జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుత ఖాతాలు అంటే కరెంట్ అకౌంట్స్ అంటే ప్రస్తుతేతర ఖాతాలు నాన్ కరెంట్ అకౌంట్స్. పైన ప్రస్తుత ఖాతాలను ప్రస్తుతేతర ఖాతాలనే పేర్లను వాడడం జరిగింది. అందువల్ల ముందు ఏవి ప్రస్తుత ఖాతాలో ఏవి ప్రస్తుతేతర ఖాతాలో వేసుకోవాలో తెలుస్తుంది. ప్రస్తుత ఖాతాలు అంటే కరెంట్ అకౌంట్స్. ప్రస్తుత ఖాతాలు అంటే ప్రస్తుత ఆస్తులు అంటే మనకి ప్రజెంట్ ఉండేటటువంటి అసెట్స్ అంటే కరెంట్ అకౌంట్లో లేదా ప్రస్తుత అప్పులు అంటే కరెంట్ లయబిలిటీస్ కావచ్చు. అలాగే మనం నెక్స్ట్గా చూసినట్లయితే ప్రస్తుత ఆస్తులు అంటే కరెంట్ అసెట్స్. వ్యాపార గమనంలో వీలున్నంత త్వరగా అనగా అకౌంటింగ్ సంవత్సరంలో నగదులోకి మార్చుకునే సౌలభ్యం ఉన్న ఆస్తులను ప్రస్తుత ఆస్తులని అంటారు. క్రింది అంశాలు ప్రస్తుత ఆస్తుల కోవకు చెందుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ప్రజెంట్ అసెట్స్ అంటే ఏంటి? క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో నగదు అంటే అది ప్రజెంట్ మన దగ్గర ఉన్నట్లే కదా. సెకండ్ వన్ మనం చూసినట్లయితే బ్యాంకులో నగదు బ్యాంకెట్ క్యాష్. వసూలు హుండీలు రుణగ్రస్తులు లేదా ఖాతాలపై రావాల్సినవి. స్వల్పకాలిక రుణమును మరియు అడ్వాన్సులు అంటే షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అలాగే తాత్కాలిక పెట్టుబడులు అంటే టెంపరరీ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే సెవెంత్ మనం చూసినట్లయితే ఇన్వెంటరీ లేదా స్టాకు. ముడి పదార్థాలు అంటే రా మెటీరియల్స్ తయారీలో ఉన్న సరుకు వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్. స్టోర్స్ అండ్ స్పేసెస్ పూర్తిగా తయారైన సరుకు ఫినిష్డ్ గూడ్స్. అలాగే మనం ఎయిత్ వన్ చూసినట్లయితే ముందుగా చెల్లించిన వ్యయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా చెల్లించిన బీమా, ఇన్సూరెన్స్, రెంట్, ఇంట్రెస్ట్ ఎక్సెట్రా మొదలైనవి ఇందులోకి రావడం జరుగుతూ ఉంటుంది. నైన్త్ వన్ మనం చూసినట్లయితే రావాల్సిన ఆదాయాలు. ఫర్ ఎగ్జాంపుల్ రావాల్సిన వడ్డీ, కమిషన్ మొదలైనటువంటి వాటిని తెలవడం జరుగుతుంది. ఇవన్నీ ఎందులోకి వస్తాయి? కరెంట్ అసెట్స్లోకి రావడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే ప్రస్తుత అప్పులు కరెంట్ లయబిలిటీస్. వ్యాపార గమనంలో స్వల్పకాలంలో సాధారణంగా అకౌంటింగ్ సంవత్సరంలో ప్రస్తుత ఆస్తుల నుండి లేదా వ్యాపార ఆదాయం నుండి చెల్లించే అప్పులను ప్రస్తుత అప్పులు అని అంటారు. ప్రస్తుత ఆస్తుల నుండి చెల్లించే అప్పులను మాత్రమే ప్రస్తుత అప్పులని అంటారు. ఆర్సి గుప్తా తన ఉన్నత వ్యాపార గణకశాస్త్రంలో పేర్కొన్నాడు. అంటే అకౌంటింగ్ సంవత్సరంలోనే తీర్చాలనే నిబంధన అయితే లేదు. దిగువ అంశాలు ప్రస్తుత అప్పుల కోవకు చెందుతూ ఉంటాయి. మనం మొదటిగా చూసినట్లయితే చెల్లింపు హుండీలు రుణదాతలు లేదా ఖాతాలపై చెల్లించవలసిన మొత్తాలు, చెల్లించవలసిన వ్యయాలు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, చెల్లించవలసిన డివిడెండ్లు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, స్వల్పకాలిక రుణాలు, అడ్వాన్సులు మరియు డిపాజిట్. అలాగే ప్రస్తుత ఆస్తులపై ప్రొవిజన్ అంటే ప్రొవిజన్ అగైనెస్ట్ కరెంట్ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే రాని బాకీల ఏర్పాటు, సరుకు నష్టానికి ఏర్పాటు, రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు మొదలైనవి ఈ కోవకు చెందుతూ ఉంటాయి. పన్నులకు ఏర్పాటు అంటే లాభాల వినియోగానికి సంబంధించింది కాకపోతే. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ అమౌంట్ టు అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అలాగే ప్రతిపాదికత డివిడెండ్ అంటే ప్రపోజ్డ్ డివిడెండ్ ప్రస్తుత లేదా ప్రస్తుతేతర అప్పు కానీ కావచ్చు.
అలాగే ప్రస్తుతేతర ఖాతాలు అంటే నాన్ కరెంట్ అకౌంట్స్ చూసినట్లయితే నిధుల ప్రవాహిక విశ్లేషణ సందర్భంగా ప్రస్తుత ఖాతాలు కానీ వాటిని ప్రస్తుతేతర ఖాతాలు అంటే నాన్ కరెంట్ అకౌంట్స్ అని పిలవడం జరుగుతుంది. ప్రస్తుతేతర ఖాతాలు అంటే నాన్ కరెంట్ అకౌంట్స్ ప్రస్తుతేతర లేదా శాశ్వత అప్పులు అంటే నాన్ కరెంట్ ఆర్ పెర్మనెంట్ లయబిలిటీస్. క్రింది అంశాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత అప్పుల క్రిందకు రావడం జరుగుతాయి. అయితే మనం చూసినట్లయితే మొదటిగా చూసినట్లయితే ఈక్విటీ వాటా మూలధనం, ఆధిక్యపు వాటా మూలధనము, విమోచనీయ ఆధిక్యపు వాటా మూలధనము, డిబెంచర్లు, దీర్ఘకాలిక రుణాలు, వాటా ప్రీమియం ఖాతా, వాటాల జప్తు ఖాతా, లాభ నష్టాల ఖాతా అంటే క్రెడిట్ నిల్వ అనేది చూపడం జరుగుతుంది. మూలధన రిజర్వు, అలాగే 10th వన్ మనం చూసినట్లయితే మూలధన విమోచన రిజర్వు అంటే క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్. స్థిర ఆస్తులపై తరుగుదలకు ఏర్పాటు అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అగెనెస్ట్ ఫిక్స్డ్ అసెట్స్. లాభాల వినియోగం అంటే అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. సాధారణ రిజర్వు, లాభాంశాల సమానీకృత నిధి అంటే డివిడెండ్ ఈక్వలైజేషన్ ఫండ్. బీమా నిధి, ఇన్సూరెన్స్ ఫండ్. నష్టపరిహార నిధి అంటే కాంపన్సేషన్ ఫండ్. నిక్షేప నిధి అంటే సింకింగ్ ఫండ్. పెట్టుబడుల హెచ్చు తగ్గుల నిధి అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ ఫండ్. పన్నులకు ఏర్పాటు ప్రతిపాదిత డివిడెండ్ అంటే ప్రపోజ్డ్ డివిడెండ్. అలాగే మనం చూసినట్లయితే ప్రస్తుతేతర లేదా శాశ్వత ఆస్తులు అంటే నాన్ కరెంట్ ఆర్ పెర్మనెంట్ అసెట్స్. అందులో మనం చూసినట్లయితే క్రింది అంశాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత ఆస్తుల క్రిందకు వస్తాయి. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే గుడ్విల్, భూమి, భవనాలు, ప్లాంట్స్ అండ్ యంత్రాలు, ఫర్నిచర్ మరియు ఫిట్టింగ్స్, ట్రేడ్ మార్క్స్, పేటెంట్ హక్కులు. దీర్ఘకాలిక పెట్టుబడులు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లాభ నష్టాల ఖాతా, డెబిట్ నిల్వ. అలాగే వాటాల జారీపై డిస్కౌంట్, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్, ప్రారంభ ఖర్చులు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. అలాగే మనం చూసినట్లయితే ఇతర విలంబిత వ్యయాలంటే డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ప్రస్తుతేతర ఖాతాల నుండి ప్రస్తుత ఖాతాలకు అంటే లేదా ప్రస్తుత ఖాతాల నుండి ప్రస్తుతేతర ఖాతాలకు నిధులు మార్చినప్పుడే నిధుల ప్రవాహం జరిగిందని చెప్పవచ్చు. అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనకి దేనిని సూచిస్తుందంటే ఆస్తి అప్పుల పట్టి మరియు ఆదాయ లాభాల నివేదికను చూపించడం జరుగుతుంది. అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి? లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీలను ముఖ్యమైన ఆర్థిక నివేదికలుగా పేర్కొనడం జరుగుతుంది. ఒక నిర్ణీత కాలానికి సాధారణంగా ఒక సంవత్సర కాలంలో వ్యాపార వ్యవహారాల ఫలితాలను అంటే లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనే విషయాలను మనకి ఏం తెలియజేస్తుంది అంటే లాభ నష్టాల ఖాతా అనేది విశదీకరిస్తూ ఉంటుంది. అలాగే ఆస్తి అప్పుల పట్టి అంటే మన సంస్థలో ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి అనే విషయాన్ని మనకి ఈ స్టేట్మెంట్ ద్వారా అంటే ఆస్తి అప్పుల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. వ్యాపార సంస్థ తన నిర్వహణ కోసం అంటే అవసరమైన ఆర్థిక వనరులను ఏ విధంగా సమీకరించుకున్నది, ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపుతుంది అనే విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఆర్థిక వనరులను ఏ విధంగా సంస్థ అభివృద్ధి కొరకు వినియోగించినదో అంటే ఆస్తులను కొనడం లేదా సేకరించడం ద్వారా ఆస్తుల వైపు చూపించడం జరుగుతూ ఉంటుంది. లాభ నష్టాల ఖాతా ఆస్తి అప్పుల పట్టి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం మాత్రమే అందజేస్తూ ఉంటాయి. అందువల్ల విశ్లేషణ ప్రణాళిక రూపకల్పనలో వీటి ఉపయోగం పరిమితం మాత్రమే ఉంటుంది, అంటే లిమిటెడ్గా మాత్రమే ఉంటుంది. ఆస్తి అప్పుల పట్టి ఒక నిర్ణీత తేదీన సంస్థకున్న ఆస్తులను, అప్పులను మాత్రమే తెలియజేస్తుంది. 2 ఆస్తి అప్పుల పట్టి తేదీల మధ్య ఆస్తులు, అప్పులలో వచ్చిన మార్పులు, అందుకు సంబంధించిన కారణాలను ఆస్తి అప్పుల పట్టి మాత్రమే తెలియచేయగలదు. వ్యాపార గమనంలో నిధుల మూలాల నుండి సోర్సెస్ ఆస్తుల నుండి మూలంలోకి తిరిగే ఆస్తులలోకి నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఆస్తి అప్పుల పట్టి ఈ నిరంతర ప్రవాహాన్ని వెల్లడించదు. అంటే వ్యాపార సంస్థలో అనేక వ్యవహారాలు
లాభ నష్టాల ఖాతా ద్వారా కాకుండా ఇతర విధంగా నిర్వహించబడడం జరుగుతాయి. అందువల్ల రెండు ఆస్తి అప్పుల పట్టీల తేదీల మధ్య ఆస్తులు అప్పులలో వచ్చిన మార్పులను సూచించే మరొక నివేదికను తయారు చేయవలసిన అవసరం అయితే ఏర్పడుతుంది. అలా రెండు కాలాల మధ్య ఆస్తి అప్పుల పట్టీలో వచ్చే మార్పులను సూచించే నివేదికను ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్గా పిలవడం జరుగుతుంది.